హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 26 మార్చి 2025. ఈరోజు ఐపీఎల్లో 6వ మ్యాచ్ జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను. ఈ వీడియోలో అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన 6వ మ్యాచ్ యొక్క సమ్మరీ కూడా చూద్దాము. ఫ్రెండ్స్, ఐపీఎల్ పాయింట్ టేబుల్లోకి వచ్చేస్తే ఫస్ట్ టాప్లో సన్ రైజర్స్ ఉంది. సన్ రైజర్స్ మొత్తము ఈ సీజన్లో ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ కూడా గెలిచింది, ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మొత్తం సన్ రైజర్స్కి 2 పాయింట్స్ ఉన్నాయి. సన్ రైజర్స్ యొక్క నెట్ రన్ రేట్ వచ్చి 2.20 ఉంది. నెక్స్ట్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఉంది. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది, 2 పాయింట్స్ ఉన్నాయి బెంగళూరుకి. నెట్ రన్ రేటు బెంగళూరుది 2.14 ఉంది. థర్డ్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది, 2 పాయింట్స్ ఉంది. నెట్ రన్ రేట్ మాత్రం 0.55 ఉంది పంజాబ్ది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్కి కూడా 2 పాయింట్స్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ వచ్చి 0.49 ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది, 2 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. నెట్ రన్ రేట్ వచ్చి 0.37 ఉంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే టాప్ 5 టీమ్స్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచినాయి. నెక్స్ట్ 6th ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ 2 మ్యాచెస్ ఆడింది ఈరోజు మ్యాచ్తో కలిసి. ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది. ఈరోజు మ్యాచ్ గెలిచింది యాక్చువల్గా. కోల్కతాకి కూడా 2 పాయింట్స్ ఉన్నాయి. నెట్ రేట్ వచ్చి -0.31 ఉంది. నెక్స్ట్ 7th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ ఓడిపోయింది. నెట్ రన్ రేట్ వచ్చి -0.37 ఉంది లక్నోది. 8th ప్లేస్లో ముంబై ఇండియన్స్. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ ఓడిపోయింది. నెట్ రన్ రేట్ ముంబైది -0.49. నెక్స్ట్ 9th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉంది. గుజరాత్ టైటాన్స్ ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ ఓడిపోయింది. నెట్ రన్ రేటు -0.55. నెక్స్ట్ 10th ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. మొత్తము ఈ మ్యాచ్తో కలిపి 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయింది. నెట్ రన్ రేట్ వచ్చి రాజస్థాన్ రాయల్స్ -1.88 ఉంది. ఇది ఫ్రెండ్స్ పాయింట్ టేబుల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసుగా ఐపీఎల్ యొక్క రూల్స్. టాప్ 4 పాయింట్ టేబుల్లో టాప్ 4లో ఉన్న టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమరీ కూడా చూద్దాం. ఈరోజు రాజస్థాన్ రాయల్స్కి అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి మ్యాచ్ నెంబర్ 6 జరిగింది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్లో 151 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయింది. రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి జూరెల్ 28 బాల్స్లో 33, జైస్వాల్ 24 బాల్స్లో 29, పరాగ్ 15 బాల్స్లో 25, ఆర్చర్ 7 బాల్స్లో 16. అలాగే నైట్ రైడర్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 17 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మొయిన్ అలీ 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ వైభవ్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నైట్ రైడర్స్ యొక్క టార్గెట్ వచ్చి 152 రన్స్. అందుకు రిప్లై గాను నైట్ రైడర్స్ 17.3 ఓవర్స్లో సక్సెస్ఫుల్గా రన్స్ చేసింది. 153 రన్స్ చేసింది, 2 వికెట్స్ కోల్పోయి. అలాగే నైట్ రైడర్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి డీకాకు జస్ట్ 61 బాల్స్లోనే 97 నాట్అవుట్గా ఉన్నాడు. రఘువంశీ 17 బాల్స్లో 22 నాట్అవుట్. నెక్స్ట్ రహానే 15 బాల్స్లో 18 రన్స్. నెక్స్ట్ మొయిన్ అలీ 12 బాల్స్లో 5 రన్స్ కొట్టాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అసంగ రాణా ఒకటే బెస్ట్ బౌలింగ్ చేసిండు. జస్ట్ 3 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ని నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. కొన్ని పర్సనల్స్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇంకా నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. నా వీడియోస్ని నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్ చూడాలంటే జియో హాట్‌స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.